నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మండపేట పోలీస్ స్టేషన్ 1987లో ఈ బిల్డింగ్ అప్పుడే పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాలానుగుణంగా ఈ బిల్డింగ్ పాడైపోవడం 2000 సంవత్సరంలో అప్పుడే ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు ఏపీ వెంకటేశ్వరరావు సార్ చేతుల మీదుగా రెనోవేట్ చేసిన ఈ పోలీస్ స్టేషన్కి ఓపెనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మన ఎస్పీ గారితో మరొకసారి రెనోవేషన్ చేయబడిన ఈ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఈరోజు జరిగింది. అయితే జనవరి ఈ సంవత్సరం నేను రిపోర్ట్ చేసే టయానికి ఈ బిల్డింగ్ సుమారుగా 39 సంవత్సరాలు అవుతుంది కట్టి. చాలా పాడైపోయి ఇక్కడికి వచ్చిన ఫిర్యాదులు కానీ విజిటర్స్ కానీ అదేవిధంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది ఆఫీసర్స్ కూర్చొని పనిచేసే సిచ్యువేషన్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడలేని పొజిషన్లో బిల్డింగ్ ఉంది. అప్పటి రైటర్ గారు నరసింహరావు గారు అప్పుడు ఆయనతో చర్చిస్తే ఒక సంకల్పం చూపించిన ఇన్స్పెక్టర్ గారికి చాలా అభినందనలు. ఆయన ఆ సంకల్పం ప్రదర్శించగానే మీరందరూ ముందుకొచ్చి మేము తోడుంటాము, మా స్టేషన్ మా మండపేట కాబట్టి మేము అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో మీరందరూ ముందుకొచ్చి దానం చేసినందుకు, అట్లానే పనిచేసినందుకు ప్రతి ఒక్క వర్కర్కి కానీ అట్లానే సపోర్ట్ చేసినందుకు ప్రతి స్టాఫ్ మెంబర్కి కానీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ సహాయ సహకారాలతో ఈ పోలీస్ స్టేషన్ని లేదంటే మేము అందించే సేవల్ని ఇంకా మెరుగుపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ పోలీస్ స్టేషన్ మెరుగుపరచడం అంటే కేవలం అదేదో మేము బాగా ఒక బిల్డింగ్ బాగు చేయడానికి అన్నట్టు కాదు. వచ్చే పిటిషనర్స్ కి కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిస్థితి బాగుంటే పోలీసుల మీద కానీ ఆ వ్యవస్థ మీద కానీ నమ్మకం కుదురుతుంది. ఇక్కడికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచన, ఒక నమ్మకం క్రియేట్ చేయడం జరుగుతుంది, కుట్టడం జరుగుతుంది. అట్లానే ఇక్కడున్న స్టాఫ్ కి కూడా వాళ్ళు పనిచేసే వర్క్ ప్లేస్ నీట్ గా ఉంటే, కొంచెం ఆకర్షణీయంగా క్లీన్లీనెస్ తో ఉంటే వాళ్ళకి ఎక్కువగా పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కువ పని గంటలు ఆ స్టేషన్ లో పెట్టాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. దానివల్ల బెటర్ సర్వీస్ డెలివరీ మాత్రమే ఇది ఇన్స్పెక్టర్ గారు చేపట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ స్టేజ్ వరకు తీసుకురావడం జరిగింది. దీంట్లో సహాయ సహకారాలు అందించిన, సపోర్ట్ చేసిన ఎస్పీ గారికి, సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మీరందరూ ముందుకు వచ్చినందుకు ప్రతి మీ చేయని దీంట్లో I want to thank all of you for extending your helping hand. Secondly, my DSP gariki, CI gariki kuda I want to congratulate them that they took up this initiative to renovate the police station, because the police station endante it is like a, I don't want to compare, but it's like a hospital only, because ikkada kuda evaraina vaste they are in very distressed situation. Ikkada vachinappudu koncham baga environment unte మా స్టేషన్ కూడా కండిషన్ బాగా ఉంటే మా వాళ్ళు కూడా సరిగా పని చేస్తారు. ఇప్పుడు దట్ ఎన్వైరన్మెంట్, దట్ కండిషన్ బాగా ఉంటే మా పెటిషనర్స్ కి కూడా దే ఫీల్ గుడ్. అండ్ యాజ్ డిఎస్పీ హస్ సెడ్ దట్ ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు అది ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటే దే ఆల్సో ఫీల్ సాటిస్ఫైడ్ దట్ దే ఆర్ బీయింగ్ హర్డ్ అండ్ దే ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇఫ్ ద స్టేషన్ ఇస్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ దెన్ మా వాళ్ళు కూడా దే don't feel motivated. So I'm pretty sure that ఇది అంత మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు this has come to fruition, and ఇది that will help motivate all our men. They will perform their duties ఇంకా efficiently చేస్తారు. Already they do a lot of hard work. They work 24 hours and they many times they don't even get to go home. ఇక్కడ కూడా సిచ్యువేషన్ బాగానే ఉంటే ఇంకా మంచి పని చేసి they will try to give better results. మీరు చెప్పినట్టు మెనీ టైమ్స్ సమ్ కాంట్రిబ్యూషన్ ఇస్ మేడ్ అండ్ మెనీ టైమ్స్ మీకు తెలియదు అది ఎట్లా యూజ్ చేస్తారు, సరిగా యూజ్ చేస్తారో లేదా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఇప్పుడు మీరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వీ హ్యావ్ డన్ దిస్. సో ఇది మెయింటైన్ చేయడానికి కూడా మా రెస్పాన్సిబిలిటీ. సో దాట్ విల్ డూ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా, బికాజ్ ఇట్ ఈస్ లైక్ కంబైన్డ్ ఎఫర్ట్స్. సీసీటీవీ కెమెరాస్ కానీ అదర్ ఇష్యూస్ కోసం కూడా సపోర్ట్ చేస్తే విల్ మేక్ షూర్ దట్ దట్ ట్రస్ట్ ఇస్ మెయింటైన్. మీరు ఇచ్చిన సపోర్ట్ని మేము సరిగా యూజ్ చేసుకోవాలి, అది కూడా విల్ టేకప్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఫర్ దిస్ once again I'd like to thank all the donors and DSP and inspectors that they have taken this initiative. Thank you so much.